Hello people, welcome back to my channel. నా పేరు మోనికా రాచెస్ అండ్ టైటిల్ చూసే మీకు అర్థమైపోవచ్చు that this is going to be extremely personal. So లాంగ్ వీడియో కూడా అవ్వచ్చు. సో stay tuned. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. So ఈ వీడియోలో I'm going to be sharing problems I faced after I got married and ఇది ఎక్స్ట్రీమ్లీ నా పర్సనల్ విషయాలు అండ్ నాకు జరిగినట్టే మీకు జరగాలి అని కాదు. వాట్ ఐ వెంట్ త్రూ, వాట్ మై థాట్స్ వేర్, వాట్ నేను ఎలా ఆలోచించాను అప్పుడు నాకు ఏవి బెనిఫిట్ అయ్యాయి అన్న విషయాలు మాత్రమే నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. బేసికలీ ఎవ్రీథింగ్ దట్ ఐ ఫేస్డ్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి నాకు చక్రికి పెళ్ళైన తర్వాత ఇట్ వాజ్ నాట్ లైక్ నేను ఒక ఇల్లు వదిలేసి ఇంకొకళ్ళ ఇంటికి వెళ్తున్నాను అన్నట్టు లేకుండే. ఇట్ వాజ్ మోర్ లైక్ మేమిద్దరం కలిసి ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి అని. అండ్ చక్రి వాజ్ వెరీ హోప్ఫుల్. నేను హోప్లెస్ ఉండే అసలు. అంటే లైక్ నాకు పెళ్ళి అంటేనే ఫేట్, తగిలితే తగులుతుంది లేకపోతే లేదు, సెట్ అయితే సెట్ అవుతుంది లేకపోతే లేదు, మనల్ని అర్థం చేసుకునే హస్బెండ్ వస్తాడో రాడో, ఇంకా జస్ట్ అది ఒక గ్యాంబుల్ లాగా అనుకున్నాను నేను. బట్ చక్రి అసలు అట్లా అనుకోలేదు. హీ వాజ్ మోర్ లైక్ హోప్ఫుల్కి ఓకే ఇప్పుడు ఐ విల్ స్టార్ట్ లైఫ్ విత్ అ పార్ట్నర్, నా లైఫ్లోకి ఒక పార్ట్నర్ వస్తుంది అన్న హోప్ ఎక్కువ ఉండే చక్రికి. అండ్ లైక్ హీ వాజ్ వెరీ పాజిటివ్ అని చెప్పాలి. సో ఐ వాజ్ నాట్ లైక్ దట్. సో బికాజ్ నేను అట్లా లేనందుకో ఎందుకో తెలియదు కానీ ఎవ్రీ లిటిల్ థింగ్ దట్ హీ సెడ్, ఎవ్రీ లిటిల్ థింగ్ దట్ హీ డిడ్ మెంట్ అ లాట్ అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో మాకు బేసిక్గా ఫస్ట్ ఇష్యూసే కల్చరల్ డిఫరెన్సెస్ అని చెప్పాలి. దో ఇద్దరం సౌత్ ఇండియన్స్, తెలుగు, సేమ్ ఎవ్రీథింగ్, సేమ్ కాస్ట్, అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా దెర్ వాజ్ అ హ్యూజ్ డిఫరెన్స్. ఐ థింక్ మా పేరెంట్స్ నన్ను కానీ మా చెల్లిని కానీ పెంచేటప్పుడు మీరు ఉల్టా క్వశ్చన్స్ వేయొద్దు అన్నట్టో, లేకపోతే యూ హ్యావ్ టు ఒబే అనో, లేకపోతే మేము నీకు రీజన్స్ కానీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఇవ్వము, మీరు వినాల్సిందే అన్నట్టు వీ వర్ నాట్ బాటప్ లైక్ దట్. ఆ చక్రి వాళ్ళ దగ్గర ఎట్లుంటుంది అంటే ఆల్మోస్ట్ ఇట్స్ మోర్ లైక్ పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినేసేయాలి, వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు, వాళ్ళని ఎదిరించడం తప్పు, వాళ్ళకి రివర్స్గా మాట్లాడొద్దు. బేసిక్గా దే ఆర్ వెరీ ఒక అది డిసిప్లిన్ అని కూడా అనలేనండి, డిసిప్లిన్ వేరు, దే వెరీ రెస్ట్రిక్టెడ్ అనిపించింది నాకు పర్సనల్గా. అండ్ ద హౌస్ హోల్డ్ ఐ కమ్ ఫ్రమ్, మేము మా ఫాదర్నైనా మదర్నైనా వీ క్వశ్చన్ బ్యాక్ అంటిల్ వీ గెట్ ప్రాపర్ వ్యాలిడ్ ఆన్సర్స్, వీ క్వశ్చన్ బ్యాక్. అండ్ ఇనీషియల్గా మా మమ్మీ వాళ్ళు అంటే నాకు గుర్తులేదు లైక్ ఫస్ట్ నుంచే ఇట్లున్నారా లేకపోతే మేము పెద్దగా అయిన తర్వాత ఆర్ దే ఓకే టు ఎక్స్ప్లెయిన్ థింగ్స్ అన్నది మాకు తెలియదు కానీ నథింగ్ వాజ్ ఎవర్ ఫోర్స్డ్ ఆన్ అస్. అండ్ మాకు నచ్చకపోతే మాకు నచ్చలేదు అని చెప్పడం అనేది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఆ చక్రి కానీ మా సిస్టర్లో కానీ అసలు అలవాటు లేదు. లైక్ వాళ్ళకి ఏదైనా నచ్చకపోయినా వాళ్ళు కామ్గా అడ్జస్ట్ అయిపోయి దాని తర్వాత యూనో ఐ డి నాట్ లైక్ ఇట్ అన్నట్టు అనుకుంటారో అనుకోరో కూడా నాకు తెలియదు బేసిక్గా. సో యా, దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్. లైక్ వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ అన్నప్పుడు నోబడీ సేస్ దట్ హోతా హే అయిపోతుంది, అలా ఉండేదన్నమాట. సో that was the first issue that I faced was that mindset. Second thing was bonding and talking. మా ఇంట్లో చిన్న విషయం అయినా సరే, ఎంత చిన్న విషయం అయినా సరే హ్యూజ్ డిస్కషన్స్ ఉంటాయి దానిపైన. లైక్ మమ్మీతో డాడీతో దిస్ ఇస్ హ్యాపెనింగ్ దాన్ని ఇట్లా మేము దాన్ని పెంచి పోషించి దాన్ని డిస్కస్ చేసి దాన్ని డైసెక్ట్ చేసి తర్వాత సాల్వ్ చేసుకుంటాం. ఐ డిడ్ నాట్ ఫైండ్ దట్. ఈవెన్ మా ఇన్లాస్ వాళ్ళ పిల్లలతో కూడా అలా మూవ్ అవ్వరు. అది ఇట్స్ నాట్ దట్ దే డోంట్ లవ్, దే లవ్. మా అత్తయ్య మా మామయ్యకి వాళ్ళ పిల్లలంటే ఇంకా వాళ్ళ పిల్లలే ప్రపంచం. బట్ స్టిల్ దే డోంట్ హ్యావ్ దట్ ఏమంటారు ఈజ్ అనాలనుకుంటా, దట్ దే కెన్ కమ్ అండ్ డిస్కస్ ఎనీథింగ్. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ మా సిస్టర్లో తన మ్యారీడ్ ఇష్యూస్ మా అత్తయ్యతో డిస్కస్ చేయదని, బట్ వేర్ యాజ్ ఐ డిస్కస్ ఎవ్రీథింగ్ విత్ మై మామ్. సో దట్ ఈస్ another thing that I have found ki they love each other but they are not at ease with each other on it. So I get nato ease raadam is like no ways anpichindi నాకు initial ga. So then the third issue that I faced was relatives. Abba, that was like okay, I have relatives, we all have relatives, right? Ma daggara the bonding it's different. From
చక్రి వాళ్ళ సైడ్ బాండింగ్స్. సో మా దగ్గర బాండింగ్స్ ఇస్ మోర్ బీయింగ్ వెరీ వార్మ్. వి హగ్, వి టాక్, వి స్కోల్డ్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వైబ్. వి జోక్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద వైబ్ ఐ హ్యావ్ విత్ మై రిలేటివ్స్. అది ఎవరైనా కావచ్చు, మా అన్నలు, మా బావలు, మా సిస్టర్స్ కానీ, మా పెద్దమ్మలు, మా పెదనాన్నలు, మా పిన్నిలు, మా బాబాయిలు, మా అత్తలు, మా మామలు, అందరితో ఐ హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. ఈవెన్ మై సిస్టర్ హ్యాస్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. వి ఈచ్ అదర్ కజిన్స్ ఆల్సో హ్యావ్ ఈచ్. అంటే ఆఫ్ కోర్స్ భయం లాగా ఒకటి ఉంటుంది, బట్ దట్ ఈస్ నాట్ లైక్ ఓ మై గాడ్ భయం లాగా. వి జోక్, వీ హ్యావ్ దట్ నో జోక్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసరికి దే హ్యావ్ ఓన్లీ టూ థింగ్స్. వన్ ఇస్ ఎటికెట్, దెన్ రెస్పెక్ట్. Dono I was not used to. So that was another thing. And restrictions next was what to wear, when to wear, how to look, how to behave, everything I was told. నాకు అన్నీ చెప్తుండే, లైక్ ఇలా ఉండొద్దు, అలా చేయొద్దు, అలా లిటిల్ డీటెయిల్స్. సో ఐ వాజ్ నాట్ యూస్ టు దట్. లైక్ మా పేరెంట్స్ ఎప్పుడు యూఆర్ నాట్ సిట్టింగ్ ఇన్ అ గుడ్ పోస్చర్ అని కానీ, ఆర్ అలాంటివి ఎప్పుడు కరెక్షన్స్ కానీ అలా చేయలేదు. వీఆర్ అడల్ట్స్, దే నో హౌ టు బిహేవ్. ఎల్డర్స్, దే లైక్ దెమ్, దే రెస్పెక్ట్ దెమ్, వాళ్ళకి ఇష్టం ఉంది వాళ్ళ పైన. సో దట్ ఈస్ మోర్ కన్సిడర్డ్. ఇక్కడ ఇట్స్ ఆల్ అబౌట్ ఎటికెట్, లైక్ హౌ యూ బిహేవ్ అన్నది చాలా హ్యూజ్ థింగ్ లాగా ఉండే అనమాట. నాకు లైక్ ద వే దే పోర్ట్రేట్ దట్ వాజ్ లైక్ దిస్ ఈస్ వెరీ హ్యూజ్, యూ షుడ్ నాట్ డూ లైక్ దిస్, యూ షుడ్ నాట్ డూ లైక్ దట్ అన్నట్టు. I'll just give you an example. నాకు ఇలా లెగ్స్ క్రాస్ చేసుకొని కూర్చోవడం అలవాటు. లైక్ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ ఏమంటారు క్యాథలిక్ స్కూల్ అండ్ యూ వేర్ స్కర్ట్స్ ఫర్ స్కూల్, మనకి బై డిఫాల్ట్ అది వచ్చేస్తుంది, లైక్ లెగ్స్ క్రాస్ చేసి కూర్చోవడము అనేది. సో ఐ వాజ్ యూస్ టు దట్ వే ఆఫ్ సిట్టింగ్ సిన్స్ స్కూలింగ్. సో నాకు అది అలా వచ్చేసి I don't think that కాల్ మీద కాలు వేసుకొని కూర్చోవడం ఇస్ లైక్ ఐమ్ నాట్ సిట్టింగ్ లైక్ దిస్, ఇట్స్ లైక్ దిస్. సో అట్లా కూర్చున్నా సరే, దే లైక్ మా అత్తయ్య చెప్పేది నాకు, పెద్దవాళ్ళ ముందర కూర్చోద్దు అని. అండ్ ఐ వాజ్ లైక్ షిట్. ఇంకా అది ఓకే, నేను ఇది చెప్పాలి. చక్రి హైదరాబాద్లో ఉన్న అత్తయ్య మామయ్య చాలా ఆర్థడాక్స్. సో నాకు అసలు ఆర్థడాక్స్ మైండ్ సెట్ ఎక్కడ తగలలేదు ఇంతవరకు నాకు లైఫ్లో. మా అత్తయ్య మామయ్యనే ఫస్ట్ అనమాట. సో ఇనీషియల్గా ఫస్ట్ నేను అక్కడ చాలా తక్కువ ఉన్నాను అనమాట. అత్తయ్య మామయ్య వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉన్నాను ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత చక్రి జాబ్ అని అదని ఇదని మేము హైదరాబాద్లోనే ఉండాల్సి వచ్చింది. అండ్ మేము ఏదైతే ఇంట్లోకి మూవ్ అవ్వాలో అది అంత ఫస్ట్ స్టార్టింగ్లోనే రాలేదు. సో మేము మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. అది యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళకి అసలు ఇష్టం లేకుండా అనమాట. అంటే లైక్ ఇప్పుడే పెళ్ళైంది, అప్పుడే అత్త వాళ్ళ ఇంట్లో ఉండొద్దు అది ఇదే, అంటే లైక్ చక్రికి డిస్కంఫర్ట్ లాగా ఉంటుంది అని. బట్ చక్రి వాజ్ మోర్ కన్సర్న్ అబౌట్ మై ఏమంటారు కంఫర్ట్. లైక్ ఇనీషియల్గానే దీన్ని తీసుకెళ్ళి వేరే దగ్గర పెడితే పిచ్చిగా చేస్తుంది అని అనుకున్నాడో ఏంటో కానీ, హీ గేవ్ మీ దట్ టైమ్ టు అడ్జస్ట్ దట్. ఓకే, ద ఫ్యాక్ట్ దట్ ఓకే ఫైన్ ఐ గాట్ మ్యారీడ్ అని అడ్జస్ట్ చేసుకోవడానికి ఐ హ్యాడ్ దట్ టైమ్. సో కొన్ని రోజుల తర్వాత లైక్ ఆఫ్టర్ అ ఫ్యూ డేస్ మేము ఎవ్రీ వీకెండ్ అప్పుడు మెదక్ వెళ్ళే వాళ్ళం అనమాట మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి. సో ఎవ్రీ వీకెండ్ వెన్ యూ గో అండ్ వెన్ యూ టాక్ అండ్ యూ ట్రై టు అండర్స్టాండ్ పీపుల్. అండ్ సి ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ థాట్ దట్ ఇఫ్ అ పర్సన్ ఈస్ బిహేవింగ్, ఒకళ్ళు ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు అంటే దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది. ఐదర్ దే ఆర్ బాట్ అప్ లైక్ దాట్, వాళ్ళు అలాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నారు, వాళ్ళకి ఏదో దెర్ షుడ్ బీ సంథింగ్ విచ్ ఇస్ వై దే ఆర్ బిహేవింగ్ దట్ వే. సో ఇనీషియల్గా వెన్ ఐ వెన్ దేర్ అండ్ ఆల్, నేను స్లోగా అత్తయ్యతో మాట్లాడడము, మామయ్యతో మాట్లాడడము, ఓపెన్ అప్ అవ్వడము. చక్రితో కూడా నాకు వై ఈజ్ దిస్, ఇలా ఎందుకు ఉంటుంది, ఓకే అలా ఎందుకు ఉంటుంది అని స్లోగా అడిగి నేను తెలుసుకునేదాన్ని అనమాట. ఓకే ఎందుకు ఇలా చెప్తున్నారు ఏంటి అది ఇదే. సో మా అత్తయ్యకి ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ గుడ్ మదర్ ఇన్ లాస్, బట్ ఐ హ్యావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ అని చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ నేను కంఫర్టబుల్ ఉండొద్దని కాదు, లైక్ అంటే ఇలా కూర్చుంటే తిని కంఫర్ట్ ఉంటుంది కాబట్టి తిని కంఫర్టబుల్గా ఉండకూడదు అని కాదు, ఆర్ ఎల్స్ నేను అత్తని సో నా దగ్గర ఇలా ఉండాలి అన్నట్టు కూడా కాదు. షీ జస్ట్ డజంట్ వాంట్ ఎనీబడీ ఇన్ ద వరల్డ్ టు పాయింట్ అవుట్ అట్ మీ. ఎవరన్నా వేరే వాళ్ళు మీ కోడలు ఇలా ఉంది, మీ కోడలు అలా ఉంది అని అనకూడదు. తనని ఎప్పుడు అంటే నన్ను ఎప్పుడు బాగా అంటే లైక్ మంచి, నేను అందరి గుడ్ బుక్స్లో ఉండాలి అన్నట్టు అనుకుంటుంది అనమాట. సో దట్ ఈస్ వై షీఈ్ యాక్చువల్లీ ట్రైనింగ్ మీ టు
బిహేవ్ ఇన్ సర్టన్ వే. సో ఆ సర్టన్ వే అనేది ఏంటి అంటే వేరే వేరే కోడళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో అట్లా, అంటే వాళ్ళ అత్తలు ట్రైన్ చేసినట్టు బిహేవ్ చేస్తారు కదా వాళ్ళు, అట్లా మా అత్తయ్య నన్ను కూడా చేయడానికి ట్రై చేసింది. బట్ బీయింగ్ ద పర్సన్ ఐ యామ్, ఐ నెవర్ అంటే లైక్ చేసిన నేను, ఐ ట్రైడ్ యాజ్ మచ్ ఎస్ ఐ క్యాన్, బట్ నా వల్ల ఎంత అయిందో అంతనే, లైక్ ఐ కుడెంట్ చేంజ్ మచ్. ఐ హ్యాడ్ దిస్ విండోకి నేను ఇంతవరకు మాత్రమే చేయగలను అని కనిపించేసి, ఐ హ్యాడ్ దిస్ విండోకి నేను ఇంతవరకు మాత్రమే నేను చేయగలను అని నేను అంతవరకే అంటే మోల్డ్ అవ్వగలిగిన అనుకోవాలి. నేను అయినానండి. ఎవరన్నా అవ్వాలి నన్ను అడిగితే. వన్స్ యూ గెట్ మ్యారీడ్ యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు అ న్యూ హౌస్ అని, ఎంటరింగ్ ఇన్ టు అ న్యూ ఫ్యామిలీ అని కాదు, కానీ మీ లైఫ్లోకే దేర్ హ్యాస్ బీన్ అ సెట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఎంటర్డ్, లైక్ ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా పీపుల్ హ్యావ్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ యూ హ్యావ్ టు గివ్ దెమ్, అంటే మన హార్ట్లో మనం ఆ స్పేస్ పెట్టాలి వాళ్ళకి అకామిడేట్ చేసుకోవడానికి. అది ఎలా వస్తుంది అంటే అక్కడే చేంజ్ స్టార్ట్ అవుతుంది. ఓకే వీళ్ళు ఇలాగే ఉంటారు, మా అత్తయ్య కూడా చాలా చేంజ్ అయినారు నా కోసం, మా మామయ్య కూడా చాలా చేంజ్ అయినారు, చక్రి చాలా చేంజ్ అయినాడు. సో ఎవ్రీబడి హ్యాస్ చేంజ్ ఫర్ మీ. సో వాళ్ళు ఒక 10% చేంజ్ అయినప్పుడు దే ఆర్ మేకింగ్ దట్ ఎఫర్ట్ టు ట్రీట్ మీ యాజ్ ఫ్యామిలీ అన్నప్పుడు ఈవెన్ ఐ హ్యావ్ టు మేక్ దట్ ఎఫర్ట్ టు ట్రీట్ దెమ్ యాజ్ ఫ్యామిలీ. ఒక్కరోజు పెళ్ళైపోయింది ఒక హాల్లో పైన ఫంక్షన్ హాల్లో పెళ్ళైపోయింది, తర్వాత నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పైన ఇష్టం, వాళ్ళ పైన ప్రేమ రాదు. మేబీ కేర్ వస్తుందేమో, వాళ్ళు హెల్దీగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి అని, బట్ ఇష్టం ప్రేమ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆ టైంలో మనము హౌ వీ డీల్ విత్ థింగ్స్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ కి హౌ వీ హ్యావ్ టు డీల్ అని. నాకు నన్ను పెళ్లి చేసుకొని నేను అక్కడికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య నన్ను ఎంత కంఫర్టబుల్గా ఫీల్ చేయించినారు అన్నది ఐ కెన్ ఓన్లీ ఐ కాంట్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ హౌ అని. నేను ఐ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. నాకు గోరుచిక్కుడుకాయ చాలా ఇష్టం. సో నాకు అది ఇష్టం అని తెలిసిన తర్వాత లైక్ మా అత్తయ్య అడిగేవాళ్ళు అనమాట, నీకు ఏమి ఇష్టం, ఏం తింటావు, నాన్ వెజ్లో ఏం తింటావు, వెజ్లో ఏం తింటావు అది. 6 years అండి, 6 years టుడే 6 years కంప్లీట్ అవుతాయి ఇవాళకి కూడా. నేను మెదక్ వెళ్తే ఒక 2 days ఉంటే 2 daysలో ఒక్క పూట కోసం అన్నా సరే నా కోసం గోరుచిక్కుడుకాయ చేస్తారు అత్తయ్య. సో షీ రిమెంబర్స్, షీ డస్ దట్. సో వాళ్ళ కోసం నేను ఎంత చేసినా తక్కువనే అనిపిస్తుంది నాకు. సో అది ఒకటి. సెకండ్ థింగ్ ఈజ్ వై డస్ షీ వాంట్ ఎవ్రీబడి టు ప్రేజ్ మీ అన్నది, అంటే ప్రేజ్ కూడా కాదు, యాక్సెప్ట్, పాయింట్ అవుట్ చేయకపోతే చాలు నన్ను అన్నట్టు ఉంటుంది. వై ఇట్ హ్యాపెన్స్ అంటే షీ హెస్ సీన్ దట్ అనమాట. కోడలు ఇట్లా ఉండొద్దు, ఇట్లా ఉండాలి, వాళ్ళకి మనం ఇట్లా అలవాటు చేయాలి, వాళ్ళతో ఇట్లా చేయాలి, ఇట్లా చేయించాలి అని. సో అది తనకు చెప్పారు వేరే వాళ్ళు, అంటే వాళ్ళని ఇలా బిహేవ్ చేయించనియొద్దు, అలా బిహేవ్ చేయించనియొద్దు అని. బట్ మా అత్తయ్య నా డాటర్ అయితే నేను నా ఫ్రీడమ్ ఇస్తాను కాబట్టి నాకు డాటర్ ఇన్ లాకి కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి అన్న మైండ్ సెట్తో ఉంది కాబట్టి నేను ఐ బీన్ బ్లెస్డ్ అక్కడకి. షీ డజంట్ డూ ఆల్ అంత ఘోరంగా ఏం ట్రీట్ చేయరు నన్ను. దే ట్రీట్ మీ విత్ అ లాట్ ఆఫ్ లవ్. బట్ షీ హ్యాస్ దట్ ప్రీకన్సీవ్డ్ థింగ్స్ దట్ ఆమెకి ఎప్పటి నుంచో ఫీడ్ చేసిన విషయాలు చాలా ఉన్నాయి అందరు కలిసి. బట్ ద ఇంటెన్షన్ బిహైండ్ దట్ ఈస్ నన్ను అందరూ షీఈస్ అ గుడ్ గర్ల్ అన్నట్టు అనుకోవాలి అన్నది. అండ్ దట్ ఈస్ అ హ్యూజ్ థింగ్ నాకు. నెక్స్ట్ ఇస్ దాట్ డెసిషన్ మేకింగ్స్ ఏవైతే ఉంటాయో మా ఇంట్లో, మా ఫాదర్ కానీ మా మదర్ కానీ ఎలాంటి మేజర్ డెసిషన్స్ తీసుకున్నా పిల్లల్ని కన్సల్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇష్టం అయితేనే తీసుకుంటారు. మా ఇన్లాస్ సైడ్ ఎట్లుంటుంది అంటే లైక్ ద హౌస్ ఐ గాట్ మ్యారీడ్ టు, మా సిస్టర్లో కానీ మా హస్బెండ్ కానీ ఇంకా చిన్నపిల్లలు, మా మామయ్యకి కానీ మా అత్తయ్యకి కానీ ఇంకా చిన్నపిల్లలు అనమాట. సో వాళ్ళకి ఏది చెప్పినా టెన్షన్ పడతారు, వాళ్ళకి ఏది చెప్పాలన్నా వాళ్ళకి ఎందుకు ఇప్పుడు వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ ఉంటారో, లేకపోతే వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళకి భయపెట్టకూడదు అనుకొని వీళ్ళే డెసిషన్స్ తీసేసుకొని వీళ్ళే థింగ్స్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ దే విల్ నాట్ డిస్కస్ థింగ్స్ విత్ పీపుల్, ట్రీటింగ్ దెమ్ లైక్ కిడ్స్. ఈవెన్ టుడే Chakri has a baby, but still he's treated like a kid. ఇవాళకి కూడా ఏదైనా మా మామయ్య ఒక్కళ్ళే చేసేసుకోవాలి, నేను ఒక్కడనే కొట్లాడాలి, ఏదైనా సరే కానీ నా కొడుకుని ఏం కావద్దు, నా కొడుకుని ఇలాంటి వాటిలలోకి దించొద్దు, నా కొడుకు ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఉండొద్దు అన్న మైండ్ సెట్ ఉంటుంది మా మామయ్యకి, విచ్ ఇస్ లైక్ ఫ్యాబ్యులస్. చక్రి మా మామయ్య ఎలాంటి ఫాదరో అందులో 10% అయినా సరే ఈశాన్ ఇస్ బ్లెస్డ్ అనుకుంటా నేను. బట్ దట్ ఈస్ వన్ థింగ్, దట్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్ నాకు. ఓకే ఇలా ఉంటుందా అని. నెక్స్ట్ థింగ్ ఈజ్
మా మదర్ ఆర్ మా ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సి when your daughter is happy with her husband you feel extremely happy. బట్ నేను కొన్ని కేసెస్లో చూసినాను వేర్ ద డాటర్ ఇన్ లా ఇస్ హ్యాపీ విత్ హర్ హస్బెండ్ అన్నప్పుడు, అంటే విత్ యువర్ సన్ అన్నప్పుడు యూ హ్యావ్ దట్ టెరిటోరియల్ ఫీలింగ్ లాంటిది వచ్చేస్తుంది. ఫార్చునేట్లీ ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ దట్ at all. మా అత్తయ్య కానీ మా మామయ్య కానీ దే జస్ట్ వాంట్ అస్ టు బీ హ్యాపీ. మేము మూవీకి వెళ్తున్నాము, మేము డిన్నర్స్కి వెళ్తున్నాము, మేము ఎక్కడికి వెళ్ళినా సరే దే జస్ట్ డోంట్ బాదర్ ఎట్ ఆల్. సెకండ్ థింగ్ ఈస్ ద వే ఐ డ్రెస్. I've always been told that I can dress, wear whatever I want when I am with my husband, but when I am with my in-laws, I can wear what I want, but when somebody else is coming to the place, they want me to have certain decorum, which I don't have any problem with. So that is another thing. A lot of people ask me ki Chakri edana like I'm extremely fortunate to have people who allow me to do YouTube ani or the dress I wear annadi in-laws allow chestaru, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అని చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు యూజువల్గా ఎప్పుడైనా నేను Q&A చేసినప్పుడు. సో I just want to tell you guys one thing. What Chakri is doing, where Chakri is working, how much Chakri is earning అన్నది మా పేరెంట్స్ పట్టించుకోనప్పుడు what I am doing, what work I am doing, how much I am earning అన్నది మా in-laws పట్టించుకుంటారా? Is that even, if your in-laws are controlling your money, then that is a huge problem. మీకు మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. మా హస్బెండ్కి ఆయనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుంది ఫ్రమ్ మై పేరెంట్స్ అండ్ he has to be answerable to his parents. I am answerable to my parents అన్నది what we work, and I've always been told that ki you can work ani. Also చాలా మంది they are allowing you to work. Nobody allows me to work, nobody allows me to do anything andi. I am a human being, I can take my own decisions. I am not a dog where I love to go to bathroom, I love to go out, I love to take a walk atle em undadu. I have my freedom to do anything. See, when I got married, మేము పెళ్లి చూపుల్లో కలుసుకొని మాట్లాడినప్పుడే it was very clear that I can work, I can do business, I can work, I can do anything I want to. హోమ్ మేకర్ అన్నది ఇట్ వాజ్ నువ్వు ఇంట్లో ఉండాలి, ఇంట్లోనే కూర్చొని ఇలా చేయాలి అన్నది నా పైన ఎవరు అలా చెప్పలేదు నాకు, అంటే ఇలా ఉండాలి అని. బట్ వీ డిస్కస్ దిస్ పార్ట్ ఆఫ్ డిస్కషన్ హ్యాపెండ్. నేను మా మామయ్య మాట్లాడుకున్నాం అనమాట. సో నేను మా మామయ్య నా పెళ్లి చూపులప్పుడే నేను మా మామయ్య మాట్లాడినప్పుడు మా మామయ్య నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు మా ఫ్యూచర్లో అని అడిగారు. సో ఐ వాజ్ వెరీ ఇంట్రెస్ట్. I still love clothes are like my thing. సో నాకు బట్టల్లో ఏదో ఒకటి చేయాలని ఉంది మామయ్య. మేబీ అప్పుడు ఐ థింక్ ఐ సెడ్ అండి. సో నేను క్లోదింగ్లో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ క్లోదింగ్ అని. అండ్ హీ వాజ్ లైక్ ఓకే యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు ఎర్న్, బట్ ఇఫ్ యూ వాంట్ టు యూ క్యాన్. అండ్ సో Chakri also has made it very clear to me that you don't have to work, you don't have to be at home. నీ చాయిస్ అది. నువ్వు ఇంట్లో ఉంటావా ఉండు, నువ్వు హోమ్ మేకర్ లాగా ఇల్లు చూసుకుంటాను అది ఇది నీతో అవుతుందా ఓకే, లేదు నాతో ఇది అవ్వదు, ఐ వాంట్ టు వర్క్, ఐ వాంట్ టు ఎర్న్ మనీ. దట్ హెస్ బీన్ దట్ వే. అండ్ ఫ్రమ్ ద డే ఐ గాట్ మ్యారీడ్ ఇవాల్టి వరకు కూడా ఎవ్రీ మంత్ హీ గివ్స్ మీ మనీ. yes, I take pocket money from my husband, I have no shame in that, okay. సో హీ గివ్స్ మీ మనీ. నేను ఎంత ఈవెన్ ఇఫ్ ఐ వాజ్ when I was working నేను జాబ్ చేస్తున్నా, నేను ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, మేము బొటిక్ రన్ చేసినప్పుడైనా ఎప్పుడన్నా సరే ద పాకెట్ మనీ హ్యాస్ నెవర్ స్టాప్డ్. అది Chakri ఆయన డ్యూటీ లాగా అనుకుంటాడు అనమాట. దట్ ఐ హ్యావ్ అ వైఫ్. తనకి తన ఇష్టాలు కొన్ని ఉంటాయి. నేను ప్రతి నెల నాకు విస్పర్కి డబ్బులు కావాలి అనో, లేకపోతే నేను బ్యూటీ పార్లర్ పోవాలి అనో, లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న విషయాలకన్నా సరే నాకు ఇది తినాలని ఉంది, అలాంటి వాటికి ఐ డోంట్ హ్యావ్ టు ఆస్క్ హిమ్ మనీ, ఐ నీడ్ టు హ్యావ్ దట్ చేతిలోకి ఐ కెన్ డూ ఎనీథింగ్ ఐ వాంట్ అన్నది హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫ్రమ్ ద డే ఐ గాట్. సో నేను చాలా రోజుల నుంచి వీ హ్యావ్ బీన్ ఫేసింగ్ సమ్ ఇష్యూస్ అని చెప్తూ ఉన్నాను. బట్ నేను ఎప్పుడు ఆ ఇష్యూస్ గురించి ఎక్కడ చెప్పలేదు. బట్ ఎందుకు చెప్పలేదు అంటే నేను మీకు చెప్పాను కూడా, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ టు టెల్ అబౌట్ దోస్ ఇష్యూస్ అని. ఆ వెయిటింగ్ ఏంటి అంటే అవతలి వాళ్ళు ఎప్పుడు బయటకి చెప్తారు అని. బికాస్ ఫస్ట్ డే నేను ఈ విషయాలు బయటకి చెప్పిన అనుకో, ఐ డోంట్ వాంట్ సంబడి టు టెల్కి మా మామయ్యకైనా మా అత్తయ్యకైనా ఇగో మీ కోడలు ఇట్లా చేసింది అని ఒక మాట వస్తుంది వాళ్ళకి అని నేను ఎప్పుడు బయటకు చెప్పలేదు. ఐ వాజ్ వెయిటింగ్కి వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు దిస్ విల్ గో పబ్లిక్ దెన్ ఐ కెన్ టాక్ అన్నట్టు. అండ్ దాట్ హ్యాపెండ్ అండ్ ఐమ్ రియలీ ఐమ్ లైక్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ అన్నట్టు. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దట్ అండ్ దట్ హెస్ ఫైనలీ హ్యాపెండ్. సో ఐమ్ టెలింగ్ యూ. యాక్చువల్లీ నేను ఒక్క మాటలో ఒక డీటెయిల్గా వాట్ హెస్ హ్యాపెండ్ విత్
స్క్రీన్ షాట్స్, లీగల్ పేపర్స్, వాయిస్ రికార్డింగ్స్, వీడియో రికార్డింగ్స్ అన్నీ పెడతాను. బట్ దట్ విల్ కమ్ లేటర్ ఆన్. ఇప్పుడు ఐ జస్ట్ గివ్ యూ జిస్ట్ ఆఫ్ వాట్ హ్యాపెన్ వాజ్, ఆ చక్రి వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ బీన్ క్రియేటింగ్ సమ్ ప్రాబ్లమ్స్ టు అస్, మా ఫ్యామిలీకి, అంటే నాకు, మా హస్బెండ్కి, మా మామయ్యకి, మా అత్తయ్యకి. దే బీన్, దీస్ ఆర్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. బట్ దే హ్యావ్ బీన్ వెరీ కన్నింగ్. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసి మా మామయ్యతో స్వీట్ టాక్ చేసి, అంటే లైక్ నువ్వే దిక్కు, నువ్వే మా పిల్లల్ని సెటిల్ చేయాలి, నువ్వే దేవుడివి అన్నట్టు అలా బాగా సోపేసి వాళ్ళని ఒక మా మామయ్యతో ఒక కొన్ని డాక్యుమెంట్స్ పైన సిగ్నేచర్స్ తీసుకొని ఒక ల్యాండ్ లిటిగేషన్స్లో ఇరికించి. సో దిస్ వాజ్ అ హ్యూజ్ ప్లాన్ టు డిఫేమ్ హిమ్. వీళ్ళందరూ ఎవరు అంటే, ఈ హూఎవర్ హ్యాస్ బీన్ దీస్ పీపుల్, వీళ్ళందరూ ఎవరు అంటే చక్రి వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ అనమాట. ఈ రిలేటివ్స్ నాకు పెళ్ళైనప్పటి నుంచి దిస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఫెడ్ టు మీకి. పెళ్ళైన ఫస్ట్ డే నుంచి అనుకుంటా దిస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్కి. మా అక్కలు, మా అన్నలు, మా వదినలు, నువ్వు ఇలాగే బిహేవ్ చేయాలి వాళ్ళతో, నువ్వు వాళ్ళు వస్తే కాలు మొక్కాలి, నువ్వు ఇలాగే మాట్లాడాలి, నువ్వు వాళ్ళతో గట్టిగా మాట్లాడొద్దు, నువ్వు ఇలా నవ్వకూడదు, ఇలా చేయకూడదు, రెస్పెక్ట్ అలా వాళ్ళ ముందు అట్లా బిహేవ్ చేయొద్దు, వాళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్, మాకు చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ ఫీడింగ్ వాజ్ దేర్ టు అనదర్ లెవెల్ బ్రో, అనదర్ లెవెల్. అసలు ఎవ్రీబడి హ్యాడ్ దట్. మా మామయ్య కూడా చెప్పేటోడు లైక్ వీఆర్ వెరీ క్లోజ్, వీఆర్ క్లోజ్ నిట్ బ్రదర్స్. నేను మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. లైక్ వెన్ వీ గో టు అ వెడ్డింగ్ ఆర్ సంథింగ్, మా మామయ్య ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకోడు, వాళ్ళ బ్రదర్స్తో వెళ్ళి దిగుతుండే. అండ్ మా అత్తయ్య కూడా షీజ్ లైక్ వాళ్ళ ముందు చేయొద్దు, అత్తమ్మ వాళ్ళ ముందు ఇట్లా మాట్లాడొద్దు, అట్లా చేయొద్దు అని. లైక్ ద పర్సన్ ఐ యామ్, దాన్ని ఇలా చేసేసేవాళ్ళు అనమాట. లైక్ ఇట్లా బిహేవ్ చేయొద్దు, నువ్వు ఇట్లనే ఉండాలి అని. అండ్ ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, ఏంటి ఇది, మరీ ఇంతనా అని. కొన్ని సిచ్యువేషన్స్లో మై హస్బెండ్ చక్రి యూస్ టు టాక్ సో హై ఆఫ్ హిస్ బ్రదర్స్. అంటే లైక్ మా అన్నలు వాళ్ళు లైక్ యూనో మేము ఇంత క్లోజ్, మా అన్నలు ఇట్లా, మా అన్నలు అట్లా అని ఫుల్ గొప్పగా చెప్పేటోడు అనమాట నాకు. అండ్ నేను ఓకే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో లైక్ అచ్చా ఈ కాలంలో ఎవరు ఉంటున్నారు అంత మంచిగా, సో పర్లేదులే అది ఇది అని. దెన్ వెన్ దే స్టార్టెడ్ షోయింగ్ ఆల్ దేర్ ట్రూ కలర్స్ అండ్ ఆల్, ఏ రేంజ్ వరకు వెళ్ళిందంటే టుడే వీ హ్యావ్ ఈవెన్ లైఫ్ థ్రెట్ వాళ్ళ నుంచి. సో అంత లెవెల్ వరకు వెళ్ళినాయి అనమాట ఫైనాన్షియల్ ఇష్యూస్. అదే ఎప్పుడు లైక్ ఎవ్రీథింగ్ హ్యాస్ వర్క్డ్ ఇన్ అవర్ ఫేవర్ అని అంటారు కదా, దట్ హ్యాస్ హ్యాపెండ్ విత్ మీ. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మై అత్తయ్య స్టాప్డ్ గివింగ్ అ షిట్ అబౌట్ దెమ్, లైక్ లిటరలీ స్టాప్డ్ గివింగ్ అ షిట్ అబౌట్ దెమ్. దట్ వాజ్ లైక్ హ్యూజ్ థింగ్, యూనో. ఐ హ్యావ్ ఫెల్ట్ సచ్ అ రిలీఫ్కి అమ్మ అప్తో ఇవన్నీ అయిపోయినాయి. అక్క లేదు, తొక్క లేదు, ఎవరు ఇంపార్టెంట్, ఎవరు మనోళ్ళు అన్నది కంప్లీట్గా అందరికీ తెలిసిపోయింది. అండ్ ఐ వాజ్ లైక్ ఆన్ క్లౌడ్ 9 అని చెప్పాలి, ఒక మాట చెప్పాలంటే. దట్ హెస్ హ్యాపెండ్. సెకండ్ థింగ్ ఈజ్ మా మామయ్య, హీ లైక్ మన ఫ్యామిలీ, క్లోజ్ నిట్ ఫ్యామిలీ, మనకి ఎవరితో లేదు అది. అండ్ హీ వుడెంట్ హ్యావ్ కమ్ అవుట్ అండ్ అంటే మాకు చెప్పడమే హీస్ హ్యావింగ్ ట్రబుల్ విత్ హిస్ బ్రదర్స్ అన్న విషయం మాకు చెప్పడమే చాలా లేట్గా చెప్పినారు అనమాట. హీ థాట్ హీల్ హ్యాండిల్ ఇట్ అండ్ ఆల్. అది చెప్పడమే దట్ వాజ్ అ హ్యూజ్ థింగ్. అని చెప్పిన తర్వాత ఇట్ వాజ్ లైక్ హీ థాట్ ఆఫ్ డూయింగ్ అ లా. అంటే అతను వదిలేసుకుందాము అని అనుకున్నారు చాలా వరకు, ప్రాపర్టీస్ అయినా ఏదైనా సరే. హీ థాట్ వద్దులే అని అనుకున్నారు. కానీ బట్ దే హ్యావ్ బీన్, అంటే 10% నుంచి 20 నుంచి 30 నుంచి 45 అట్లా పెంచుకుంటూ కావాలి అని అడిగేసరికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ జస్ట్ బ్రోక్, ఇంకా నో అన్నట్టు. సో దట్ హ్యాస్ హ్యాపెన్ ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ ల్యాక్స్ ఆఫ్ మనీ అప్ ఫ్రమ్ హిమ్. సో అలా జరిగిందనమాట. సో I'm laughing now, but there have been a lot of struggle. Ma'am, 2 years nunchi there have been a lot of struggle. Kani I'm laughing because today when I sat and when I thought, నాకు అనిపించింది this is like దేవుడు ఇచ్చిన పెద్ద వరం నాకు. అది అదంతా కట్ అయిపోవడం, స్క్రాప్ అంతా తీసేసినారు అని అనిపిస్తుంది కదా. నాకు అట్లా అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. నాకు వాళ్ళు చెప్పినవి అంటే వీళ్ళంతా తోపు అని చెప్పినవి తీరా చూస్తే అందరు దొంగలే. అసలు దొంగలు చెప్తున్నా కదా, లిటరల్గా దొంగలు. ఎంత చీప్
లైక్ ఒకళ్ళు ఎంత చీప్ అవ్వచ్చో అంతకన్నా ఒక 10 రెట్లు అవుతున్నారనమాట. ఎవ్రీ డే దే డూ సంథింగ్ న్యూ. మేము లీగల్‌గా వెళ్తున్నాము ఆబ్వియస్లీ యాజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ డూ. మేము లీగల్‌గా వీఆర్ ఫైటింగ్ ఎవ్రీథింగ్. బట్ వాళ్ళు లైక్ అంటే ఇష్టం ఉన్నట్టు రూమర్స్ స్ప్రెడ్ చేయడము, అడ్డం దొడ్డం లైక్ మాటలు మాట్లాడడము. అండ్ మా మామయ్యకి అసలు చీప్గా మాట్లాడడమే రాదు. అండ్ సో రీసెంట్లీ దే హ్యావ్ సెండ్ అ వీడియో అనమాట. ఇట్ వాజ్ రిలేటెడ్ సంథింగ్ లైక్ వాళ్ళు ఏదో దే వర్ డూయింగ్ సంథింగ్, మా మామయ్య దాన్ని అపోజ్ చేస్తుండే అనమాట. సో అక్కడ మా మామయ్య మాట్లాడేటివన్నీ రికార్డ్ చేసి వాళ్ళే సర్క్యులేట్ చేశారు, విచ్ ఇస్ వై ఐఎమ్ సో హ్యాపీ అండ్ మేకింగ్ దిస్ వీడియో. అందులో మా మామయ్య వాజ్ లైక్, నా దగ్గర రావద్దు, మీరు ఎవరు మాట్లాడొద్దు అంట. ఐ వాజ్ లైక్, ఇట్లా ఎవరన్నా మాట్లాడతారా మామయ్య అంటే, మా మామయ్య ఇస్ లైక్, నేను ఇట్లనే నాకు అదే మా మామయ్య దృష్టిలో గట్టిగా మాట్లాడడం అనమాట. నేను అనుకున్నా, అయ్యో మామయ్య ఆ ప్లేస్లో మా నాన్న ఉండాల్సింది, బిప్ 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 అని వినిపించేవి అని. మా మామయ్య దృష్టిలో మీరు ఎవ్వరు మాట్లాడొద్దు, ఇది ఇంతే అని చెప్పడం ఇస్ లైక్ పెద్ద విషయం అనమాట. దట్ ఈస్ లైక్ ఫైటింగ్ బ్యాక్. అది లైక్ అలా ఉండకూడదు మామయ్య, అలా మాట్లాడకూడదు అని ఐ టోల్డ్ హిమ్ లైక్, మీకు తిట్టడం రాకపోతే నాకు కాల్ చేయండి, నేను ఒక 5-6 నేర్పిస్తాను, అట్లా నేర్చుకోరన్నా తిట్టండి పోనీ అని. సో హీస్ దట్ సాఫ్ట్. అండ్ మీరు చక్రిని చూసినారు కదా లైవ్లో, హీస్ వెరీ సాఫ్ట్. అంటే మా మామయ్య ఎంత సాఫ్టో చక్రి కూడా అంతే సాఫ్ట్ అనమాట. అండ్ కౌంటర్ పార్ట్స్ ఆర్ సో బర్స్ అసలు లైక్ చీపే ఇంకా చీప్ అనేటట్టు ఉంటారు అనమాట ఒక్కొక్కరు. అండ్ ఐమ్ లైక్, ఆహా వీళ్ళు నీకు రెస్పెక్ట్, వీళ్ళ కాళ్ళు నాతో మొక్కిపిస్తారా వీళ్ళ కాళ్ళు అని. అండ్ చక్రి లైక్, ఇప్పుడు నన్ను ఏం అనకు నువ్వు, ఇప్పుడు నన్ను ఏం అనకు నువ్వు అని. ఐ ఫీల్ లైక్ యూనో వాళ్ళు అంటే లైక్ ఇట్స్ జస్ట్ బీన్ 6 years since I got married. అండ్ ఇవన్నీ నాకు లాస్ట్ 2 yearsగా తెలుసు. 2019 దసరా టైం నుంచి నాకు ఇవన్నీ తెలుసు, అంతకుముందు అసలు నాకు ఏం తెలియదు. సో ద ఫస్ట్ 3.5 years నాకు ఇచ్చిన బిల్డప్కి ఇప్పుడు వాళ్ళకి బయటపడుతున్న వాళ్ళ క్యారెక్టర్స్కి అసలు సంబంధమే లేదు. అసలు అపరిచితుడు 1, అపరిచితుడు 2 లాగా ఉంది. నాకు ఇక్కడ అసలు లిటరల్గా సంబంధం లేదు. వాళ్ళు నాకు చెప్పింది రాము, ఇక్కడ రెమో కూడా కాదు, అక్కడొకడు మున్సిపాలిటీ పక్కన పడుకుంటాడు చూడండి తాగి ఊరికి, అపరిచితుడు మూవీలో అలా ఉన్నారు వాళ్ళు. లైక్ ఎలా అంత సీన్ ఎట్లా ఇచ్చారు అబ్బా వీళ్ళకి, మీరు అసలు అంత ఎట్లా లేపారు పైకి అని. బట్ దెన్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ దాట్ ఈ వాల్యూస్, ఈ ట్రెడిషన్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఉట్టి వీళ్ళ ఫ్యామిలీకి ఉన్నాయి. అంటే మా మామయ్యకి, మా అత్తయ్యకి, మా చక్రికి తప్పించి ఇంకెవరికి లేవు అక్కడ. సో నాకు ఆస్తి గొడవలు అంటే అందరు ఎట్లా హ్యాండిల్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఐ టెల్ యూ సంథింగ్, మనీ ఈజ్ సంథింగ్ దట్ యూ కెన్ ఎర్న్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. లెట్ ఇట్ బీ యూ కెన్ ఎర్న్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ చక్రి అండ్ we both are enough capable of earning money. And my mama a doctor, he can come out, he can start a hospital at any place and he can still earn money. So money is like literally it doesn't matter oka point lo cheppalante, because you can earn it at any point of time. But this ఇప్పుడు జరుగుతున్నాయి ఉన్నాయి చూడండి, that will not happen unless you are very 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 lucky. See, మనల్ని మోసం చేసేటోళ్ళు ఎంత తొందరగా బయటపడితే అంత బెటర్. అట్లా మనం అంటే ఊర్వజాలరు అని అంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఎంత తొందరగా బయటపడితే అంత బెటర్. ఎందుకంటే ఇప్పుడు మా అత్తయ్య అదే అంటది, నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాను, ఐ కెన్ సెన్స్ దట్, అండ్ షీ సెన్స్డ్ ఇట్ ఆల్రెడీకి దే ఆర్ ఇన్ టు ఆల్ దిస్ అని. బట్ తను ఎప్పుడు చెప్పినా సరే మా మామయ్య లైట్ తీసుకున్నాడంట, ఏం మాట్లాడుతున్నావు మా అన్న దేవుడు ధర్మరాజు అని. సో ఇప్పుడు మా మామయ్యకి షాకింగ్ అని, మా అత్తయ్యకి షాకింగ్ ఏం కాదు, చెప్పింది అయ్యింది ఇలాగ ఉంది. అండ్ షీఈ్ వెరీ హ్యాపీ దట్ అచ్చా చలో చక్రి ఈజ్ సేవ్డ్ అని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ చక్రి అండ్ ఈశాన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేవ్డ్ అని. సో ఇలాంటి స్క్రాప్కి యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్. జస్ట్ ఇమాజిన్ అండి, ఇఫ్ నథింగ్ హెస్ హ్యాపెన్ అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెనింగ్ అంటే ఇంతకు ముందు ఉన్నట్టే ఉండుంటే లైక్ హాఫ్ ఆఫ్ ద టైంతో నేను ఇదే పనిలో ఉండేదాన్నేమో. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద టైమ్ ఇస్ యూ డోంట్ నో ఎప్పుడు ఏం చేస్తారు అని. లైక్ చాలా రోజుల వరకు వాళ్ళు మాతో స్వీట్గా ఉండి ఈ బిజినెస్ చేద్దాము ఆ బిజినెస్ చేద్దాము అని అక్కడక్కడ 10 లక్షలు 12 లక్షలు తీసుకుంటూనే ఉన్నారు. అండ్ అట్లా లైఫ్ అంతా జరిగేదేమో, లైక్ వీ డోంట్ హ్యావ్ మనీ అని తీసుకునే ఛాన్సెస్ ఉండేనేమో, మాకు తెలియదు కదా. బట్ ఇలా అవ్వడం వల్ల వన్స్ ఫర్ ఆల్ కట్ అయిపోతుంది. సెకండ్ థింగ్ ఈజ్, నేను కానీ మా అత్తయ్య కానీ ఇట్స్ లైక్ వీ హ్యావ్ బీన్ ప్రూవ్డ్ రైట్ అన్నట్టు. ఫ్యామిలీ ఎప్పుడన్నా పర్ఫెక్ట్ ఉందనుకోండి, అప్పుడు మనం ఎంత కంపెన్సేట్ చేసినా సరే మనకు ఆ వాల్యూ కానీ ఆ ఇంపార్టెన్స్ కానీ ఆ హస్బెండ్స్కి అర్థం కాదు. అది
బట్ ఎప్పుడైతే వాళ్ళు ఇంత నమ్ముకున్న ఫ్యామిలీ మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేస్తుంటారో అప్పుడు మనం ఏం చేయకపోయినా సరే మన లెవెల్స్లో పెరిగిపోతూనే ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే దిస్ issues from 2019 has brought the entire family so close కి ఇప్పుడు మా ఫాదర్ అన్న, మా మదర్ అన్న, మా అత్తయ్యకి మా మామయ్యకి ఒకటి ఉంటుంది, లైక్ దే హ్యావ్ స్టూడ్ విత్ అస్ అని, దే హ్యావ్ హెల్ప్డ్ అస్ ఇన్ సో మెనీ వేస్ అని. Same way, the way I treat my mama, even after all this is happening, ma attaya feels like it's really nice that we have got such a person who is so supportive అని అనుకుంటుంది అత్తయ్య కూడా. మామయ్యకి మౌనిక సపోర్ట్ ఉంటుంది, మౌనిక ధైర్యం మామయ్యకి అని అదొకటి ఉంటుంది అనమాట. కి ఐఎమ్ దేర్. నేను మా మామయ్యకి ఎప్పుడు చెప్తుంటా, ఏదైనా సరే మీ వల్ల అయిందంతా మీరు చెయ్యండి, మీరు చేతులు ఎత్తేసే టైంకి నేను దిగుతా అని. సో లైక్ అచ్చా ఏదైనా సరే నాకు ఇది ఉంది అని ఒకటి ఉంటుంది అనమాట. ఇట్ ఇస్ గాట్ అస్ క్లోజ్. ఎప్పుడన్నా సరే మనం లోపలనే ఉన్నామనుకోండి, ఒకరి మీద ఒకరు రాలేసుకుంటూ ఉంటాము, అది హ్యాపెన్స్ అంతే. బట్ ఎవరైతే ప్రపంచం అంతా రాలేస్తుంది అనుకోండి, మనం ఒకరినొకరు షీల్డ్ చేసుకుంటాం. అండ్ దట్ ఈస్ హౌ ఫ్యామిలీస్ బాండ్. అండ్ 2019 నుంచి దిస్ హ్యాస్ బికమ్ అన్ అన్బ్రేకబుల్ బాండ్ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ. ఈవెన్ నాకు చక్రికి కూడా ఓకే, when there is a financial stress happening, financial crisis happening, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇష్యూస్ రావడం is very very common. But that will also appreciate each other ki acha we can deal with this, we can handle this అని ఒకరికొకరికి ఇచ్చుకునే సపోర్ట్ లైఫ్ అంతా చెరగని ఒక జర్నీ లాగా ఉంటుంది అనమాట. ఇది హౌ ఒకళ్ళు చెయ్యి ఎంత గట్టిగా పట్టుకున్నాం త్రూ అవుట్ ఆల్ దిస్ అని. ఒక రకంగా చూస్తే ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ దట్ ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని. బట్ ఇంకో రకంగా చూస్తే హిస్ హెల్త్, మా మామయ్య హెల్త్ పాడవుతుంది, మా అత్తయ్య టెన్షన్ తీసుకుంటున్నారు అన్నది ఒక్కటి అది ఒక్కటి ఉండిపోతుంది నాకు, దట్ దేర్ హెల్త్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఏమో అని భయం వేస్తుంది. బట్ ఎవ్రీ డే వీ కీప్ టెలింగ్ ఈచ్ అదర్ ద సేమ్ థింగ్, దట్ ఏవైనా ఉండకపోవచ్చు, మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏవైనా ఉండకపోవచ్చు, బట్ ద ఫ్యామిలీ హ్యాస్ బికమ్ సో స్ట్రాంగ్. ఇట్లా 2019 కన్నా ముందు లేకుండే. నేను ఎందుకు చెప్తున్నాను అంటే బికాస్ ఐ హావ్ సీన్ దట్ 2019 కన్నా ముందు మా మామయ్యకి అసలు మేము ఎవరం ఇంపార్టెంట్ కాకుండే. ఎప్పుడు చూడు వాళ్ళు 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 అని. ఇప్పుడు ఎవరైతే మాకు బాగా పెట్టారో వాళ్ళు అని అనేటోడు. అండ్ సి I don't have to blindly support anybody, Andy, because I am anyways the outsider who have just been here for 6 years. They have been together for what, 60-70 years now. Okay, some are 70, some are 60. Okay, 60. So let's say at least 50 years they have been together. So వాళ్ళకి తెలియాలి బెటర్గా. బట్ ఐఎమ్ యాజ్ అ థర్డ్ పర్సన్ నేను చూస్తున్నప్పుడు ఐ కెన్ సీ హూ ఇస్ రైట్ అండ్ హూ ఇస్ రాంగ్. సో యూ గెట్ ద పాయింట్ కదా. So I'm extremely happy that all this is happening. And I'm not very concerned about the result of what happens financially, Ani, because I believe, అంటే నాకు తెలీదు నేను ఇది చెప్పచ్చో లేదో ఆర్ ఎవరైనా బిలీవ్ చేస్తారో చేయరో నాకు తెలీదు కానీ ఐ మెట్ సంబడి అండి లైక్ 2020 జస్ట్ బిఫోర్ లాక్డౌన్ ఆర్ లాక్డౌన్లోనే అనుకుంటా, లాక్డౌన్ అయిపోయిన తర్వాత బ్రేక్ ఇచ్చినప్పుడు లైక్ సమ్ టైమ్ అరౌండ్ 2021 6 monthsలో థింగ్స్ వర్ లైక్ వెరీ బ్యాడ్ అనమాట. సో అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో ఐ మెట్ సంబడి అండ్ ఐ సెడ్కి మా మామయ్య నార్మల్గానే చాలా సేవ ఎక్కువ అనమాట, ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్, అండ్ అయిన వాళ్ళే ఇలా చేస్తున్నారు అని ఆయనకు చాలా ఉందన్నమాట లోపల. అది బయటకు అన్నారు కానీ నాకు తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడికి ఎవరన్నా బయట వాళ్ళు ఇలా చేస్తే బాగుండేదేమో, బట్ అంటే తనకు ప్రాబ్లం వచ్చిందని కాదు, ఎవరి నుంచి వచ్చింది అన్నది ఆయనకు చాలా బాధగా ఉంది. సో నేను ఎవరైతే ఇట్లా అనుకున్నానో వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది అని చాలా ఫీల్ అవుతారు అనమాట. అండ్ తను చాలామంది మనీ లేని పేషెంట్స్కి ఫ్రీగా చూస్తారు, ఫోర్స్ఫుల్గా మెడిసిన్స్ రాయరు, అవసరం అయితేనే రాస్తారు, అలా ఇంకా ఇష్టం ఉన్నట్టు టెస్ట్లు రాయరు. ఈజ్ వెరీ ఆనెస్ట్ అనమాట. సో నేను అడిగా అనమాట, అలాంటి మనిషి ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆయనకి అని. సో ఆయన ఒక్కడే అన్నాడు, అంటే ఇంత అనంత కోటి బ్రహ్మాండంలో ఇది ఒక్కటే లోకమా అని. సో ఐ వాజ్ లైక్ ఓకే, నాకు అంతో కొంత తెలుసు కాబట్టి కాదు అని అన్నాను. అండ్ హీజ్ లైక్ సో ఇక్కడ మనం చేసేవి నెగ్లిజిబుల్, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా నెగ్లిజిబుల్, అంటే ద హోల్ యూనివర్స్తో కంపేర్ చేస్తే. నీకు ఒక లైఫ్ ఉంది, ఒక బాడీ ఇచ్చిండు దేవుడు, సో జస్ట్ బతికేయాలి అంతే, ఏది వస్తే అది అలా తీసుకుంటూ పోవాలి అని. సో ఐ వాజ్ లైక్ అంటే కష్టాలన్నీ వీళ్ళకి, అలా మోసాలు చేసే వాళ్ళకి, నమ్మించే వాళ్ళకి, బెదిరించే వాళ్ళకి, ఇలా పెద్ద చిన్న చూడకుండా చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళకి, అలాంటి వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చా అని అడిగాను నేను.
సో హీ సెట్ సంథింగ్ అండి. నాకు మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఐ జస్ట్ టెల్ యూ. 'మురారి' అని ఒక మూవీ ఉంటుంది తెలుసా, మహేష్ బాబుది. అందులో ఒక్కతను తప్పు చేస్తాడండి, అది కూడా పెద్ద తప్పు కాదు అది. అంటే ఇప్పుడు కంపేర్ చేస్తే ఇప్పుడు చూడండి, గుళ్ళలో విగ్రహాలు ఎట్లా వెళ్ళిపోతున్నాయో, ఎన్ని విగ్రహాలు దొంగతనం అయిపోతున్నాయో. అక్కడ ఒక విగ్రహం తీసుకెళ్ళడానికి హీ ఈజ్ నాట్ ఈవెన్ సక్సెస్ఫుల్. అక్కడ సక్సెస్ అయిన వాళ్ళకి ఎట్లుంటుందో పరిస్థితి అనిపించింది, ఒకవేళ దిస్ రియలీ హ్యాపెన్స్ అని. అది మనం చనిపోయే వరకు మనకు తెలియదు ఏం జరుగుతుంది అని, బట్ స్టిల్. సో ఆ విగ్రహం తీసుకోవాలి అని ట్రై చేసినప్పుడు ద ఎంటైర్ ఫ్యామిలీ, ఆ వంశం మొత్తం, ఎవ్రీ సైకిల్ 48 ఇయర్ సైకిల్కి ఒకరు చనిపోతూ ఉంటారు, ఎవ్రీ 48 ఇయర్ సైకిల్కి ఒకరు చనిపోతూ ఉంటారు. సో అతను చెప్పిండనమాట, సో నువ్వు ఇప్పుడు చూస్తున్నావు అంతే, ఈ సెకండ్ చూస్తున్నావు అంతే, బట్ ఆ పాపం ఆ బ్లడ్ లైన్ని కుదిపేస్తుంది అని. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు చేసే చాలా చిన్న తప్పు అయి ఉంటుంది, కానీ ఎలాంటి మనిషిని బాధ పెడుతున్నారు అన్నది కూడా పాయింట్ కదా. సో అది వాళ్ళ వరకే ఆగదు, అది వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళు ఎంత రిచెస్ని అయినా చూడొచ్చు, బట్ దట్ విల్ నాట్ మ్యాటర్ ఆల్సో. ఎందుకంటే అది ఎటు పోదు, అది వాళ్ళ పిల్లలకి అలా ఎంటైర్గా కుదిపేస్తుంటుంది. సో అందుకే నేను అది విన్న తర్వాత దేర్ వర్ సో మెనీ థింగ్స్ దట్ ఐ వాంటెడ్ టు డూ విచ్ ఆర్ నాట్ ఎథికలీ కరెక్ట్ ఆర్ లీగలీ, దట్ ఈస్ అనదర్ థింగ్. బట్ దెన్ అది నాకు అనిపించింది, సో లెట్ దెమ్ డూ. ఈ మనం ఇచ్చే శిక్ష ఇంత, అదే మనం ఇప్పుడు ఉండి దేవుడికి వదిలేసినాం అనుకోండి, వాళ్ళు ఇచ్చే శిక్ష వేరే లెవెల్ బ్రో, అది వేరే లెవెల్. సో అదొకటి. అండ్ సెకండ్ థింగ్ ఇస్, యూ ఆల్వేస్ హ్యావ్ టు ఫైట్. ఇట్లా ఉంది కదా కాబట్టి ఎవరన్నా మనల్ని ఏమన్నా సరే మనం పడాలి, మనం ఫైట్ చేయకూడదు అన్నట్టు అసలు ఉండకూడదు. ఎందుకో చెప్తాను. ఎందుకంటే రాముడు కూడా సీతను తీసుకెళ్ళిపోయినప్పుడు అప్పుడు రాముడు కూడా ఒక దేవుడిని పూజిస్తుండేవాడు కదా. సో ఆ దేవుడు చూసుకుంటాడులే, దేవుడే రావణాసుడికి శిక్షిస్తాడులే, నేను ఇక్కడ కూర్చొని పూజ చేస్తాను, నేను ఇక్కడ కూర్చొని వ్రతం చేస్తాను, అక్కడ మనుషులు మారి తీసుకొచ్చిస్తారు అని అనుకోలేదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కొట్లాడి అటువైపు వెళ్ళి గొడవ పడి చంపి తెచ్చుకున్నాడు. అర్థమైందా? ఈవెన్ ఇఫ్ యు ఆర్ రైట్, యూ హ్యావ్ టు ఫైట్. మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి, మనది మనం కావాలి అని అనుకోవడానికి తప్పు లేదు, వేరే వాళ్ళది కావాలని అనుకోవడం తప్పు. ఇక్కడ వాంట్ ఏదైనా సరే, వాట్ ఈజ్ యోర్స్, వాట్ ఈజ్ దేర్స్ అన్నది పాయింట్. సో మీది అన్నదానికి మీరు గొడవ పడితే తప్పులేదు. పక్కనోడిది కూడా తినాలి అనే ఎంగిల్ బుద్ధి ఉంది అన్నప్పుడు ఏం చేస్తాము, ఇంకా అనుభవించరా అయ్యా అని. ఇప్పుడు రావణాసుడి పరిస్థితి ఏంటి, అలాగే అవుతుంది అనమాట. సో దాట్ ఈస్ ఇట్. సో ఈ 6 yearsలో నేను ఫేస్ చేసిన మేజర్ ఇష్యూస్ ఆర్ కంపాటబిలిటీ డిఫరెన్సెస్ ఆర్ అలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కవర్ చేసినాను. అండ్ మేబీ లాస్ట్ ఫ్యూ కొంచెం ఎక్కువ మాట్లాడేసినట్టున్నాను, కొంచెం ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చేసినట్టున్నాను, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ గైస్ కి ఒకవేళ మాకేమైనా అయితే మీరు అందరూ సాక్ష్యం ఉండాలి అని జస్ట్ అట్లా చెప్తున్నా అనమాట. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. డోంట్ ఫర్గెట్ టు విష్ మీ అ వెరీ హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. Bye. See you in the next video. Like, share and subscribe.